చేరి ఉంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును కాక. వాక్య సందేశంలో వెళ్ళకన్నా ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. అందరు తల్లని వంచుకున్నట్లయితే ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ఒక ప్రియ తండ్రి, నీ యొక్క పర్సనాలిటీ స్తోత్రం రాజా. ఇద్దరు ముగ్గురు నా నామకే వాళ్ళ మధ్య ఉంచిన దేవా, నీకు వేల స్తోత్రం ప్రభా. ఈ యొక్క కుటుంబీకులు ఎంతకు ప్రభా ఈ యొక్క నిమిత్తంగా ప్రభా ఈ యొక్క కూటము ఏర్పాటు చేసుకొని ఉంటున్నారు మీకు బాహటంగా తెలుసు ప్రభా. మృతుడైన పెట్టుకొని ఉండగా ప్రభా ఎంతో శోకము ఎంతో దుఃఖము ప్రభా. నిజంగా ఈ యొక్క కుటుంబం నుంచి ఒక సభ్యుడు ప్రభా మరణించుండగా ఆయన జ్ఞాపకార్థ కోరికలో మేము చేరి ఉండగా ప్రభా మీ యొక్క రాజ్యంలో చేరుంటున్నారో మేము నమ్ముతా ఉంటున్నాము. అదే రీతిగా మీరు ఇంటికి ఒక ఆదరణకర్తగా ఉంటారని మేము విశ్వసిస్తా ఉంటున్నాము. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కొరకు నీకు వేల స్తోత్రం. ఇంకా ఎవరైతే రాబోతున్నారో వాళ్ళని అతి త్వరగా రప్పించండి. పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరిచుంటున్నాము ప్రభువా. ఆరాధన ద్వారా మిమ్మల్ని ఘనపరిచుంటున్నాము. వాక్య సందేశంలో వెళ్తుండగా ఈ యొక్క యోగ్యత లేనివన్నీ ప్రభు అయినను మీరు ఎన్నుకున్న విధానము కొరకే స్తోత్రం. కావలసిన బలము శక్తి పరలోక జ్ఞానంతో విశేషమైన ఒక జ్ఞానంతో నింపి సకల మహిమ మీకే చెందేలాగన యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు వాక్యంలో 1 కొరింథీ 15వ అధ్యాయము 22వ వచనం. 1 Corinthians 15th chapter 22nd verse తీసిన వారు ఎవరన్నా చదివి సహకరించండి. For as in Adam all die, even so in Christ all shall be made alive. హల్లెలూయా. ఎంత చక్కటి ఒక వాక్యము. తెలుగులో తీసిన వారు 1 కొరింథీ 15వ అధ్యాయము 22వ వచనం. మృతుల పునరుత్థానమును 1 కొరింథీ 15వ అధ్యాయము 22వ వచనం చదవండి. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏముందంటే ఆదాము వలె అందరూ ఏమైతారంట? మృతి పొందుతారంట. ఇది సహజమైన, ఇదేమంత విశేషత అంటలేమో. పుట్టిన వారు ప్రతి ఒక్కరు మరణించక తప్పదు. ఈ లేఖనాలలో ఇంకా ఎంత చక్కగా, ఎందుకంటే దిస్ ఇస్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. మన ఒక జీవిత కాలంలో ఇదొక భాగంగా మనము ఎవరన్నా ఇంతకు ముందు ఎప్పుడో మేము చిన్నప్పుడు ఎవరన్నా చచ్చిపోయారంటే దాన్ని చాలా వింతగా, చాలా శోకంగా, చాలా ఎక్స్ట్రా ఆర్డినరీగా మేము భావించేవాళ్ళం. అయితే ఇప్పుడు సహజంగా మేము డీజిల్ షిప్కి వెళ్తా ఉంటే ఒక్కరోజు అక్కడ బ్యానర్ లేనట్టుగా అయితే ఏమో లోటు అనిపిస్తుంది. ఎందుకంటే సహజమైపోయింది. ప్రతిరోజు ఒక బ్యానర్ అక్కడ సహజము. మరణం అనేది సహజమైపోయి ఉంటా ఉంటుంది. ఇక్కడ ఇంకా మనకు అనిపించచ్చు అది ఒక లోటే. మనకు సహజం అనిపించినను ఆ ఒక మరణించిన ఇంటికి వెళ్ళి మీరు దర్శించినట్లయితే ఆ ఒక లోటు అనేది మనకు తేటగా కనిపిస్తుందండి. నిజంగా వాళ్ళు ఎంత ప్రయోజకులైనను ప్రయోజకులు కాకపోయినను ఆ మరణము, ఆ ఒక లోటు అనేది ఉండే ఉంటుంది. బయట చూపించుకోకపోయినను లోపల ఆ ఒక బాధ, రోదన, వేదన అనేది ఉండే ఉంటుంది. అయితే ఇక్కడ మనకు విశ్వాసులుగా ఒక మంచి మాట ఏముంటున్నది? ముందు చదవమ్మా. అందరూ బ్రతికింపబడుదురు, ప్రతివాడును క్రీస్తునందు ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడును. హల్లెలూయా. చూడండి, మరణించినట్లయితే మరలా ఏమైతామంట మనము? అయితే దానికి ఒక క్లాజ్ ఉందండి, కండిషన్స్ అప్లైడ్. ఎందులో ఉంటే మనము బ్రతికించబడతాము? క్రీస్తులో ఉన్నవారు. ఇప్పుడు ప్రశ్న నీకు నాకు, మనం ఎక్కడ? క్రీస్తులో ఉంటున్నామా? నిజంగా ఒక నిరీక్షణ మనకు ఉన్నట్లయితే ఈ రోజు మనం మరణించాము, ఎక్కడ మనము తిరిగి లేస్తాము, లేకపోతే ఎక్కడ ఉంటాము అనేది ఒక మంచి మాట ఇక్కడ ఏమంటా ఉంటున్నారంటే, అందరూ సహజంగా ఆదాముతో పాటు ఉన్నవారందరూ మరణిస్తారు, కానీ క్రీస్తులో ఉన్నవారు మరలా
బ్రతికించబడును. ఎంత సంతోషం చూడండి. మరణించిన వాళ్ళ ఇంటిలో తిరిగా బ్రతికి వచ్చినారంటే కొన్ని మంది వాళ్ళ తరం తర్వాత ఎవరన్నా పుట్టారనుకోండి, ఏమంటారంటే మళ్ళా మీ ఇంటికి వచ్చిందిలేయా, మళ్ళా మీ ఇంటికి వచ్చింది అంటే ఆదరణగా మనము ఓదార్చుకుంటాము. నిజంగా ఆ ఒక లోటుని తీర్చేదానికి దేవుడు మరొకసారి టు ప్యాచ్ అప్ ద గ్యాప్ దేవుడు ఏం చేశాడంటే మనకు ఒక గిఫ్ట్ గా ఇచ్చాడు. నిజంగా ఇక్కడ మనం పెద్దగా గిఫ్ట్ కోసం లేకపోతే ఆ ప్యాచప్ కోసం ఉండాల్సిన పని లేదు. మనం సూటిగా ఏం చేయాలంటే మనల్ని మనం దేవునికి సమర్పించినట్లయితే ఇక్కడ ఎంత చక్కగా అంతా 22వ వచనం ఒకసారి మరలా చదవండి అమ్మా. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుతున్నారు అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడును. హల్లెలూయా. మనం పెద్దగా ఫీల్ కావాల్సిన పని లేదు. ఒకరు కొంచెం ముందు వెళ్ళారంటే మనం తర్వాత వెళ్ళే వాళ్ళమే. ఇక్కడ ఎవరు కానీ గ్యారంటీ కార్డు లేకపోతే ఫిక్స్ గా ఉంటామని కాదు. బైబిళ్లలో అతి ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వ్యక్తి ఎంత ఉంటుందండి? ఎన్ని సంవత్సరాలు? 969 కదా. 969 అయినను ఆయన మరణించక తప్పలేదు. మన యేసయ్య ఇంకా మరణించి పునరుత్థానుడై తిరిగి లేచాడు. ఆ ఒక్క మరణం పైన జయం పొంది వచ్చింటున్నాడు. ఏంటంటే దాట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్. మనం విశ్వాసులుగా ఒక నిరీక్షణ ఏముంటున్నదంటే నేను మరణించినాను, మరలా క్రీస్తులో బ్రతుకున్నాను అనే ఒక విశ్వాసము మనలో ఉండాల. ఇక్కడ ఇంకా అదే 15వ అధ్యాయము 26వ వచనంలో ఏముంటున్నదండి? కడపట నశింపజేయబడు శత్రువు మరణము. నశింపజేయబడు శత్రువు మరణము. ఎందుకంటే మరణం గురించి మనం పెద్దగా భయపడాల్సిన పనే లేదు. ఎందుకంటే మృత్యుంజయుడు అంటాడు. యేసయ్యను మరొక మాట ఏమంటా ఉంటున్నాడు? మృత్యుంజయుడు. మృత్యుంజయుడు అంటే మృత్యుం పైన జయమును పొందిన ఒక వ్యక్తిగా. చూడండి ఎంత గొప్ప సంగతి. మనము ఒక సహజంగా చెప్పాల్సిన మాట ఏంటంటే మృత్యు అంటేనే మనం భయపడేది కదా, మరణం అంటేనే భయపడేది. లేకపోతే నాకు తెలిసిన మటుకు ఎవరు భయపడారు కదా. అయితే మరణాన్ని ఇంకా జయించిన మన యేసయ్య, మనం భయపడాల్సిన పని లేదు. ఎప్పుడు మనం క్రీస్తులో ఉన్నట్లయితే. ఇప్పుడు ఏముంటున్నది అంటే సహజంగా మనము ఎవరన్నా చూడండి, వాళ్ళ సిద్ధపాటు బాగున్నది అనుకోండి, వాళ్ళు భయపడారు మరణానికి. ఏమంటారంటే అదే రీతిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చదవండి. అందరికీ తెలిసిన ఒక మాట ఇది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక బుక్ ఆఫ్ ఫిలిపియన్స్ 1st చాప్టర్ 21st వర్స్. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే హల్లెలూయా. హల్లెలూయా. ఎంత గొప్ప మాట చూడండి. ఏమంటా అంటున్నానంటే నేను బ్రతికితే క్రీస్తుకే, మరణిస్తే చావైతే నాకు లాభము. ఎవరండి చావును లాభం కోరేది? కొన్ని మంది మన ఏరియాలోనే మన ఇంటి పేరిట మనిషి ఉన్నాడు, ఎవరైతే మరణాన్ని కోరుతా ఉన్నాడో. ఇక్కడ దమ్మేశయ్య అని, ఆయన దాదాపుగా 90 సంవత్సరాల, దానికంటే ఎక్కువనే బతికాడు. ఎప్పటికీ ఆదివారం తర్వాత ఆయనకు ఒక చక్కటి ఒక అలవాటు ఏమున్నదంటే గుడి అయిపోయిన తర్వాత చక్కగా మన ఇంటికి వచ్చి అందరికడ షేక్ హ్యాండ్ తీసుకొని చా తాగి ఒక మాట అనేవాడు, ఏంద్రా దేవుడు ఇంకా నన్ను తీసుకోవటంలే అని. నాకు ఆశ్చర్యమయ్యేది. అందరు మరణం అంటే మైలు దూరం ఉరికే వాళ్ళు, ఈయన ఎందుకు మరణాన్ని కోరుతా ఉంటున్నాడు అంటే, నాకు ఆయన ఆ ఒక సిద్ధపాటుతోటి కోరుతా ఉన్నాడు అని కాదు. కానీ ఏముంటున్నదండి, మనిషిని ఒక ఆయుష్యకాలం ఎంత ఉంటది? 70, లేకపోతే అదొక ఎలాంటి ఒక 80 సంవత్సరాలు ఆయాసకరమైన. ఇంకా సాలనైనా నన్ను తీసుకో. ఈయన ఇంకా 90 సంవత్సరాలు. నాకు తెలిసిన మటుకు ఆ ఒక ఆయాసంతో ఏమన్నా తీసుకో అనేటోడేమో. కానీ ఇక్కడ ఈ యొక్క విశ్వాసి మాట్లాడే మాటలు ఎలా ఉంటున్నదంటే, బ్రతుకుతే క్రీస్తుకే, మరణిస్తే నాకు లాభం. అంటే ఇక్కడ పౌలు భక్తుడు ఆయాసంతో కాదు చెప్పేది, అయినా ఒక సిద్ధపాటు అలా ఉన్నది.
ఆయన చేసిన ఒక సేవ అలా ఉన్నది, ఆయన బ్రతికిన ఒక బ్రతుకు అలా ఉన్నది. ఆయనకు ఖచ్చితంగా ఈ రోజు ఈ యొక్క క్షణానికి నేను మరణించినట్లయితే నేను ఎక్కడుంటా? క్రీస్తులో, యేసులో ఉంటాను అనే ఒక గట్టి నమ్మకము. అలాంటి ఒక నమ్మకం మనలో ఉంటున్నదా? నిజంగా అలాంటి నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరు భయపడారండి? మరణం అంటే ఎవరు భయపడారు? ఎందుకంటే సిద్ధపాటు అలా ఉంటున్నది. ద ప్రిపరేషన్ ఇస్ సో బ్యూటిఫుల్. ఇంకా మీరు అంటారేమో ప్రిపరేషన్ అంటే ఏందని. ప్రిపరేషన్ అంటే దేవుని రాకడ కొరకే, దేవుడు చెప్పిన మాటలు, దేవుడు ఏమైతే మనకు ఆజ్ఞాపించుంటున్నాడో అన్ని సిద్ధపాటు చేసుకొని ఈరోజు ఈ యొక్క క్షణానికి ఏమన్నా అయినట్లయితే నేను క్రీస్తుతోనే ఉంటాను అనే ఒక నమ్మకము మనలో ఉంటున్నదా అనే ఒక మాట, ఒక సిద్ధపాటు. ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క మాట చూసినట్లయితే చాలా సంతోషం అనిపిస్తుంది. సహజంగా మరణం అంటే అందరికీ భయమే. ఎందుకంటే ఎంత కష్టపడి మనం అన్ని సంపాదించుకొని ఉంటాం, దాన్ని ఈయనే పోగొట్టుకొని ఇడిచిపెట్టిపోవాలంటే దాని గురించి బాధపడతారేమో కానీ నాకు తెలియదు, లేకపోతే సీరియస్ గా ఎవరు బాధపడతారో నాకైతే. బట్ ఇక్కడ చూసినట్లయితే ఆత్మీయులుగా ఆత్మీయ జీవితాన్ని మనం ఏమన్నా అర్థపూర్వకంగా ఈ యొక్క గ్రంథము, ఈ యొక్క బైబిల్ ఏం చెప్తా ఉంటున్నది, దేవుడు అనుసారంగా మనం జీవించినట్లయితే మనం భయపడాల్సిన పనే లేదు. ఇక్కడ ఎంత చక్కటి మాట చూడండి, బ్రతుకుతే ఆ ఒక బిలి గ్రామంగా లాస్ట్